మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బీజేపీ నేతలు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత అతన్ని ఎక్కడ మర్చిపోతుందో ఈ సమాజం, సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి గాని, లేకంటే లా అండ్ ఆర్డర్ గాని, ప్రపంచంలో పేరెన్నిక పొందినటువంటి సంస్థలన్నీ కూడా ఆంధ్ర వైపు చూస్తున్నటువంటి తరుణంలో నేను కూడా ఉన్నాను అని చెప్పి, లేకంటే దాని మీద ఓర్చుకోలేనటువంటి తనంతో విషప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకరోజు బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడము, ఒక కట్టుకథను తీసుకొచ్చి అల్లేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజల్లో ఒక ప్రచారాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం చేసే దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైద్య రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు, వైద్య రంగంలో సంస్కరణలు, వైద్య రంగంలో ప్రజలకు మెరుగైనటువంటి సేవల కోసం పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు రావడం ఏదైతే ఉందో, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం మొదలుపెట్టి ఆయన రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారు ముందు సమాధానం చెప్పాల్సింది. ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కూడా గతంలో మనందరం కూడా చూసాం, విద్యా సంస్థల్లో విద్యార్థులందరికీ కూడా రీఎంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మొదలుపెట్టాడు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి తరుణంలోనే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి వాళ్ళ నాన్నగారు ఆ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం తీసుకొచ్చాడు. దానిని ఏమన్నాము? ఒకటి, ఈరోజు 20 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ తోటి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అది 2000 సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి 20 రాష్ట్రాల్లో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యతిరేకిస్తాడా, సమర్థిస్తాడా? లేకపోతే తన 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విమానాశ్రయాలు, పోర్ట్లు, సెంట్రల్ యూనివర్సిటీలు, రహదారులు ఇవన్నీ కూడా వచ్చాయి. దాన్ని ఏమందాం? ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో నీ హయాంలో పీపీపీ విధానంలోనే సేవలు అందించాయనేటువంటి విషయం నిజమా కాదా? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇవన్నీ సక్రమైనప్పుడు నీ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఈరోజు ఎందుకు అవి తప్పయ్యాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో పీపీపీ విధానంతో మీరు ముందుకు పోతే మరింత వేగవంతంగా సేవలు అందించవచ్చు, వాటిని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఓ పక్కన సూచన చేస్తుంటే, వీళ్ళేదో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్టు, ఇదొక కేవలం దాచుకోవడం కోసం అన్నట్లు విష ప్రచారం చేయడమే కాకుండా పరోక్షంగా ఎవరు వచ్చినా మీ అంతు తేలుస్తాం అని బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో ఇది ఫ్యాక్షన్ భావజాలానికి ప్రతీక. ఎవరు టెండర్లు వేయద్దు, టెండర్లు ఎవరేసినా వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో, గతంలో కడప జిల్లాలో వాళ్ళని కాదని ఎవడు రోడ్ల కోసము లేకంటే నిర్మాణాల కోసం టెండర్లకు పోతుంటే వాళ్ళని ప్రత్యక్షంగా భౌతిక దాడులు చేసేవాళ్ళు. ఇది వాళ్ళ కుటుంబానికి అలవాటు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఈరోజు కాదు, గతంలో కూడా వాళ్ళకి అలవాటు ఉంది. భౌతికంగా దాడులు చేసేవాళ్ళు. అప్పట్లో టెండర్లు బాక్సులు వేసేవాళ్ళు. బాక్సులు వేసే ముందర కూడా వ్యక్తుల్ని అపహరించిపోయినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంది. కాబట్టి ఆ విధానంలోనే ఆయన ఈరోజు సాఫ్ట్గా చెప్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తా అంటున్నాడు. అసలు పీపీపీ విధానంతో మీరు ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయాలంటే దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా దీన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగానే ఎంపిక చేయబడతారు. అంత మంచి విధానాన్ని కాదని చెప్పి దాంట్లో లోపాలు ఉద్దేశపూర్వకంగా నువ్వు అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రజల్లోకి నీకున్నటువంటి మీడియా మనీ పవర్ తోటి విషప్రచారం చేయడం తగదు. నువ్వు ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి మంచి సూచనలు చేయి, లేకపోతే చాలా ఘోరమైనటువంటి స్థితిలో నిన్ను తీసుకుపోతాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ పట్ల మమకారం లేదు.
అధికార యావ తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ ప్రజల యొక్క సంక్షేమం కానీ ఆయనకి లేదు. కాబట్టి అతను అర్థం పర్థం లేనటువంటి ప్రేలాపనలు 14-19 కాల వ్యవధిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లు పుంకాలుగా స్టోరీలు తయారు చేసి తనకున్నటువంటి ఆ రోజు వ్యూహకర్తల సహకారంతో ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనందరం చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మనం స్వామివారి యొక్క ఆభరణం మీద చేసినటువంటి ఆరోపణలు కానీ లేదంటే ఇతర ఆభరణాలకు సంబంధించిన ఇతర విషయాలకు సంబంధించి ఏ నిరూపితం కాల చేతులెత్తేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏ రోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఉపయోగపడట్లేదు. ఆయనకు ఈ యొక్క ప్రతిపక్ష నేతకు కూడా అర్హత లేనటువంటి వ్యక్తి ఆయన. కేవలం ఈ రాష్ట్రంలో కూటమి సంయుక్తంగా ఉంది, అవునన్నా కాదన్నా ఏదో ఒక రకమైనటువంటి విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం కూడా ఆయన ప్రారంభించాడు. అది సాధ్యం కావట్లేదు. మొన్ననే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి రాష్ట్రంలో కూటమి నాయకులందరూ కార్యకర్తలందరూ అద్భుతంగా స్మరించుకున్నాం, ఘననివాళులు అర్పించాం. ఆయనకు అర్థమైపోయింది. ఈ క్రమంలో మా పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు కొంత స్ట్రాటజీ అంకెలతోటి ఒక వ్యూహంతో ప్రతిపక్ష నేత యొక్క ఆరోపణలు తిప్పుకొడుతున్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ రోజుల్లో ఆయన పరిపాలించేటువంటి క్రమంలో కూడా అతని తప్పులను ఎత్తి చూపాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హెడెన్ ఎజెండా ఏంటంటే ఏదో ఒక విధంగా సత్యకుమార్ గారిని బదనాం చేయాలి, పలుచన చేయాలి ప్రజల్లో కానీ లేదంటే సమాజంలో కానీ. కాబట్టి ఇవన్నీ ఊకదంపుడు బెదిరింపులకు బెదిరే రకం కాదు. ఇది భారతీయ జనతా పార్టీ అని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చెప్పదలుచుకున్నాం. ఈరోజు దేశంలో నడుస్తుందే పీపీపీ మోడల్, ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్నాయి. నువ్వు ఆ రోజు పులివెందుల్లో నీ ఇన్స్టిట్యూషన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే 400 కోట్లు ఖర్చు పెట్టావు. అది ఎట్లా? మిగతా 16 కాలేజీలకు సంబంధించి పునాదులకే పరిమితం చేసి ఆ డబ్బునంతా డైవర్ట్ చేసి నువ్వు మీ ఊర్లో ఇన్స్టిట్యూషన్ కట్టావు. అంటే నీకు మిగతా ప్రాంతాల మీద లేదు. ఆడన్నా ఒక ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేస్తే దానికి కూడా మీ నాన్న పేరో మీ తాత పేరో ఎవరో ఒకరి పేరు పెట్టుకోవచ్చు అనేటువంటి తపన తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమతో కాదు. అక్కడ కూడా ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ 17 వైద్య కళాశాలలు పూర్తిగా అందుబాటులోకి రావాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. త్వరితగతిన విద్యా సంస్థలన్నీ నెలకొల్పి వెంటనే విద్యార్థులందరూ చదువుకోవడం కోసం అవకాశం కల్పిస్తాంరా బాబు మేము అంటే నువ్వు లేదు ఎవడు పేదవాడు చదువుకునేదానికి లేదు, ఎవడు ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి ముందుకు రావద్దు. దానగుణ సంపన్నులు, సేవారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, శక్తి యుక్తి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సహకారంతో ప్రభుత్వము ఇద్దరు మేళవింపుగా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామంటే నువ్వు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది శూర్పణఖ పాత్ర, అంతకన్నా ఏమీ లేదు. దీన్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారు. విశ్వసనీయత లేనటువంటి వ్యవహారం. 1 కోటి సంతకాలు చేసినా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. నీ యొక్క చదువులో 10వ తరగతి పరీక్షలు నువ్వు మాల్ ప్రాక్టీసు, నీ యొక్క ఆలోచన విధానం మాటలు అన్నీ మాల్ ప్రాక్టీసే, నువ్వు నడిపేటువంటి సంస్థలన్నీ కూడా అవినీతి, నువ్వు చేసే ప్రతి పని ఒక దొడ్డిదారిని చేసే పనే. ఈ యొక్క సంతకాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో 4.5 కోట్ల జనాభా, గృహిణులు చిన్నపిల్లలు అందరినీ తీసేస్తే 1.5 కోటి తీసేద్దాం, 3 కోట్లు ఉంటారు. 3 కోట్లలో 1 కోటి మంది వచ్చి నీ రోడ్ల మీద 7 సంతకాలు పెట్టారయ్యా. ఛాలెంజ్ చేద్దామా? నువ్వు తెచ్చినటువంటి కట్టలను ఆ గవర్నర్ గారిని నేను అడుగుతున్న గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పార్టీ కార్యకర్తలందరూ కూడా కుడి చేత్తో ఎడం చేత్తో తీసి రాసినట్టు కొన్ని అయితే కొన్ని ఖాళీ పేపర్లన్నీ అలా పెట్టి చూపడం కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కొరకు లారీలో అలా తెచ్చాడు వ్యాన్లలో. ఇంత బోకస్ ఫేకు ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యమాన్ని నడపడం కూడా చేతగా జగన్మోహన్ రెడ్డి గారికి. మేము మా మిత్రుడు మా డాక్టర్ గారు ఎందనక చెప్పారు శ్రీధర్ గారు, 1,10,00,000 సంతకాలు మేమే దాని మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సంతకాలు మేము చేపిస్తాం అంటే మీరు వెంటనే దాన్ని ఉపసంహరించుకుంటారా?
నేను తప్పు చేశాను, మేము మాట్లాడిన తప్పు అని చెంపలేసుకొని సమాజంలో క్షమాపణ చెప్తారా? సంతకాలు పెట్టడం మాకు తెలవదా నువ్వు ఏ విధంగా పెట్టినావో? మిగతా పార్టీల ఓట్లు, నీకు వచ్చినటువంటి ఓట్లు ఎంతమంది? నీ సభ్యత్వం లేదు కదా, నీ సభ్యత్వం కూడా ఫేకే కదా. మరి సభ్యత్వమే ఫేక్ అయినప్పుడు నీ సభ్యత్వం, సంతకాలు కూడా అంతకన్నా పెద్ద ఫేక్ అనేటువంటి విషయం మా అందరికీ తెలుసు, సమాజానికి కూడా తెలుసు. ధన్యవాదాలు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అట్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అశోక్ గారు నిరంతరము రాత్రింపగులని లేకుండా అంటే అదల్పాతాలకు తొక్కి పెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని చెత్తగా అన్ని విధానాల్లో, ఎడ్యుకేషన్ విధానంలో అయినా, వైద్య రంగంలో అయినా, సంక్షేమ రంగంలో అయినా, వ్యవసాయ రంగమైనా, విద్యుత్ రంగమైనా, ఎంప్లాయ్మెంట్ రంగమైనా పనిచేసిన ప్రతి ఎన్జిఓ కష్టపడుతున్న ఈ రాష్ట్రంలో అందరిలో చేసినటువంటి అధోగతిని పునరుద్ధరించేదానికి చేస్తున్న ప్రయత్నంలో అందరికీ కావాల్సింది, పుట్టబోయే బిడ్డ కాడి నుంచి చనిపోయే 60,000 ముసలోళ్ళ వరకు కావాల్సింది వైద్య రంగం. ఈ వైద్య రంగంలో ఒక యువ మంత్రి అని చెప్పచ్చు, నాలెడ్జ్ హబ్ అయినటువంటి డాక్టర్ సత్యకుమార్ గారు ఆయన తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలో వాళ్ళకి ఏం కన్నుగొట్టిందో మాకు తెలియదు. కానీ ఈరోజు పెద్దలు మాట్లాడిన విషయాలు కాకుండా 2 విషయాలు చెప్తున్నా. అటు ప్రజల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న వాస్తవాలు, అదేంటి అవాస్తవాలని, అంటే వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది, వాస్తవాన్ని అవాస్తవంగా, అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో వాళ్ళు చాలా గెటుకులు. దాంట్లో ఉన్న నాయకుల గురించి మీకు మేము కొత్తగా చెప్పాల్సిన పనిలా, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో, వాళ్ళకి ఎంత తిక్కుందో, వాళ్ళకి ఎంత వ్యంగ్యం ఉంటుందో అనేది. సో అలాంటి భాగాల్లో ప్రాథమికంగా 5 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అనే సిస్టమ్ ఒక వైద్య రంగంలోనే కాదు, అన్ని హైవేస్లో కానీ, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్లో కానీ, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కూడా ఈ పాలసీని ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్తాంది. కాకపోతే ఈ వైద్య రంగానికి సంబంధించిన ప్రైవేట్ కాలేజీ రంగం దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు తీసుకున్నటువంటి పీపీపీ మోడల్ని, ఇది ప్రజలకి మంచా చెడ, చదువుకోపోయే విద్యార్థులకి మంచిగా ఉందా లేదా, వైద్య రంగంలో వీళ్ళకి పేదవాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయా, లేక ఏమైనా డౌట్లు ఉన్నాయన్న దాంట్లో వాళ్ళు చెప్తున్న ప్రధానమైన 5 అంశాలు. నెంబర్ 1, వైద్య కళాశాలలతో పాటు అక్కడ చదువుతున్న విద్యార్థులకి ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారమే, అలాగే స్టేట్ మిషన్ మెడికల్ నామ్స్ ప్రకారమే వాళ్ళకి అన్ని రకాల ఉచిత విద్యతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ కోట ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏదైతే ప్రాధాన్యత ఉందో అదే విధంగా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ చదివే పిల్లలకి స్కాలర్షిప్ విషయాలు కూడా పాటించడం జరుగుతుంది. వాళ్ళకి చదువుకోపోయిన విద్యార్థులకి ఏదైతే వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలో వాళ్ళన్నిటికి కూడా ఉచితంగా పాటించడం జరుగుతుంది. ఇంతేకాకుండా వైద్యానికి వచ్చే ప్రతి పేదవాడు, ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కాలేజీలో చెందాల్సిన సేవలన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఈ పీపీపీ మోడల్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ వైద్య రంగంలో జరగడం జరుగుతుంది. 3వ విషయము, అక్కడ పనిచేస్తున్న గతంలో ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళని తీసేస్తారు, ప్రైవేట్ వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని తీసుకుంటారు అనేది అవాస్తవము. ఎవరు ఎక్కడున్నారో అలాగే పనిచేస్తారు, ఎవరు ఏ స్థానంలో అలాగే ఉన్నారు. కానీ ఇంకా అధికమైన నైపుణ్యం కలిగిన డాక్టర్స్ని, నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్స్ని, లెక్చరర్స్ని తీసుకొని కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఆ వైద్య రంగానికి కావాలో వాటన్నిటికి సంబంధించిన కార్యాచరణ కూడా ఈ పీపీపీ మోడల్లో పని జరుగుతుంది. ఇదే కాకుండా మళ్ళా అత్యధిక శాతం చిన్నపిల్లలు పేదవాళ్ళకి రిజర్వేషన్ కోటాలు అయినప్పుడు వాళ్ళు తీసుకొని చదవాలంటే ₹1,00,00,000 వసూలు చేస్తారు ఫీజులు అనేది కూడా అవాస్తవం. ఇలాంటి అవాస్తవాలన్నిటితో కూడుకొని ప్రజలని భయభ్రాంతులు చేస్తూ ఒక రకమైన తప్పుదో పట్టిస్తూ వాళ్ళు చేసిన ప్రగతి ఈ రాష్ట్రానికి రావాలనే దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి చదువుకొని ఈ అవగాహన, పీపీపీ మోడల్ అంటే ఏంటో అవగాహన తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ మా మీడియా